శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. కాశీలో లలితాదేవి ఉన్నది. అద్భుతమైనటువంటి ఘాట్ అది, లలితా ఘాట్. చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే అక్కడి లలితాదేవి, ఆ లలితాదేవిని గురించి చెప్తాను. అలానే ప్రయాగలో లలితాదేవి ఉన్నది. ఈ సృష్టి జరిగి ఇన్ని కోట్ల సంవత్సరాలైంది. లలితాదేవి యొక్క మొదటి ఆలయం ఎక్కడున్నది అంటే ప్రయాగే లలితాంబిక. ప్రయాగలో లలితాదేవి యొక్క ఆలయం ఉన్నది. సతీదేవి యొక్క శరీర ఖండములు దక్షాధ్వర ధ్వంసానంతరం, దక్షాధ్వర ధ్వంస సమయంలో దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు శివుడికి అవమానం జరిగిందని సతీదేవి అక్కడికి వెళ్ళి దేహత్యాగం చేసినప్పుడు ఆమె శరీరాన్ని పట్టుకొని ఆ దుఃఖంతో క్రోధంతో పరమశివుడు కైలాసవల్లభుడు తాండవం చేస్తుంటే ఆ తాండవాన్ని లోకాలు భరించలేకపోయినాయి. విష్ణుమూర్తిని ప్రార్థించారు దేవతలు. ఆయన వచ్చి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండఖండములు చేశాడు. ఆ ఖండములు పడిన చోట్లే శక్తిపీఠాలైనవి. అందులో పెద్ద ముక్కలు పడిన చోట్లు అష్టాదశ మహాశక్తిపీఠాలు, చిన్న చిన్న ముక్కలు పడిన చోట్లు ఉన్నాయి. మొత్తం 52 ఎన్నో ఉన్నాయి. ప్రయాగలో పడినటువంటి ఖండం అది లలితాదేవి అయింది. కాశీలో విశాలాక్షి, వారాణస్యాం విశాలాక్షి, అష్టాదశ మహాశక్తిపీఠాలు. మనకు దక్షారామంలో పరమేశ్వరి ఉన్నది, మాణిక్యాంబ. అలా ఆంధ్రదేశంలో కూడా శక్తిపీఠాలు ఉన్నాయి. అలంపురే యోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక. ఇవన్నీ ఆ సతీదేవి యొక్క శరీర ఖండములు పడినటువంటి చోట్లు. లలితాదేవి ప్రయాగలో పడన ఆ శరీర ఖండము ధరించినటువంటి రూపం అక్కడ లలితాదేవి. అంటే మొదటి ఆలయం ఏది ప్రయాగ లలితాదేవి యొక్క అంటే ప్రయాగే లలితాంబిక. అలాంటి ఆ లలితాదేవి ఆ ఆలయం, లలితాదేవి యొక్క నామం అలా మనకు వాంగ్మయంలో అష్టాదశ శక్తి పీఠాలలో కనిపిస్తుంది. కనుక కృతపుణ్యుడైనటువంటి వాడు మాత్రమే తల్లి నిన్ను పూజించగలుగుతాడు. అందువల్ల అమ్మా నేను కూడా కాస్త పుణ్యమేమన్నా చేశానో ఏమో, నాకు నిన్ను పూజించేటువంటి స్తోత్రం చేసేటువంటి అవకాశం కలిగింది అంటున్నారు శంకరుల వారు. శంకరుల వారు పూర్వజన్మలో పుణ్యం చేయటం ఏమిటి? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడికి దిగి వచ్చాడు. శివుడు శంకరునిగా అవతరించాడు ధర్మరక్షణ కోసమని మన యొక్క విశ్వాసం. ఏదైనప్పటికీ కూడా శంకరుల వారు ఆ పుణ్యము యొక్క స్వరూపం, పుణ్యం ఉంటే కానీ అమ్మవారిని, ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో లలితాదేవి యొక్క నామం. అంటే కొంతమంది అంటారు కూడా, చరమే జన్మని శ్రీ విద్య. ఏ వ్యక్తికి చివరి జన్మ అవుతుందో, ఇంకా జన్మ ఉండదో, ఆ వ్యక్తికి మాత్రమే లలితాదేవి యొక్క మంత్రం లభిస్తుంది అని ఒక వాక్యం ఉన్నది. అంటే లలితాదేవి మంత్రము ఎవరికైనా సరే సద్గురువు ముఖాన గనక లభించేటట్లయితే ఆ వ్యక్తికి ఇంకా జన్మ ఉండదు. మంత్రం వచ్చిన తర్వాత ఇంకా జన్మ ఉండే ప్రశ్న లేదు. ఎందుకంటే ఆ మంత్రం చేస్తే లలితాదేవి ఇహపర సుఖములను రెండింటినీ ఇస్తుంది. లోకంలో ఇహసుఖములు ఇచ్చే దేవతలు ఉన్నారు, పరసుఖములు ఇచ్చే దేవతలు ఉన్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ హుతాశనాత్, ఐశ్వర్యమీశ్వరాదిచ్చేత్, ముక్తిమిచ్చేత్ జనార్దనాత్. ఆరోగ్యాన్ని సూర్యుడిస్తాడు, ఆరోగ్యానికి అధిపతి ఆయన. శ్రియమిచ్చేత్ హుతాశనాత్, నీకు సిరి సంపదలు కావాలి, డబ్బు కావాలి, అగ్నిదేవుణ్ణి ప్రార్థించండి. అలానే ఐశ్వర్యం కావాలి, ప్రభుత్వం కావాలి, నువ్వు చక్రవర్తివి కావాలా, ఈశ్వరుణ్ణి ప్రార్థించు. ముక్తిమిచ్చేత్ జనార్దనాత్, నీకు ముక్తి కావాలా, జనార్దనుణ్ణి పూజించు అని అంటారు. భాగవతంలో ఒక చోట చెబుతాడు, విష్ణుమూర్తి చెబుతాడు, నేను ఎవరిని రక్షించదలుచుకున్నానో వాని యొక్క ఐశ్వర్యమును మొత్తము పోగొడతాను, వాణ్ణి భార్యాబిడ్డల నుండి దూరం చేస్తాను, అన్నీ వదిలేటట్లు చేసి వైరాగ్యం వచ్చేట్లు చేస్తాను.
అప్పుడు నా దగ్గరికి తీసుకుంటాను అని అంటాడు. అందువల్ల ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఈశ్వరుణ్ణి పూజించు, ముక్తి కావాలి నాకు లౌకికమైనవేవి అక్కర్లేదు విష్ణుమూర్తిని పూజించు. కానీ లలితాదేవి ఇహము పరము రెండూ ఇచ్చేటువంటి దేవత కనుక ఇహపరములను ఇచ్చేటువంటి లలితాదేవి మంత్రం కనుక ఎవరికైనా లభిస్తే చరమే జన్మని శ్రీ విద్య. శ్రీ విద్య అంటే లలితాదేవి, లలితాదేవి యొక్క మంత్రం, ఆమె శ్రీదేవి కనుక ఆ శ్రీదేవిని ఆశ్రయించినటువంటి వాళ్లకు ఇహము పరము రెండూ వస్తాయి. కాబట్టి శంకరుల వారు చెబుతున్నారు, మీకు పుణ్యం ఉంటే అమ్మవారు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని అంటూ ఒక మాట అంటాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి మాట ఉన్నది. శివుడు కూడా శక్తితో కూడినప్పుడు మాత్రమే సమర్థుడైతాడు. మళ్ళీ అంటూ ఏమంటున్నాడు 3వ పాదంలో, హరిహర విరించాదిభిరపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. హరి హరుడు విరించి వీళ్ళ ముగ్గురి చేత ఆరాధించబడేటువంటి దేవత అంటున్నాడు. అంటే ఈ శ్లోకంలో శివుణ్ణి ప్రస్తావించాడు, మళ్ళీ త్రిమూర్తులను ప్రస్తావిస్తూ అందులో హరుణ్ణి ప్రస్తావిస్తున్నాడు. బాగున్నది. అమ్మవారి యొక్క భర్త ఎవరు? లలితాదేవి యొక్క భర్త కామేశ్వరుడు. కామేశ్వరుడు కూడా మరి ఆమె శక్తి ఇస్తేనేనా? ఏం భర్త మాత్రం ఆమె శక్తి ఇస్తే కాదని ఆమె శక్తి ఇస్తేనే ఉంటాడా? లలితాదేవి భర్త కామేశ్వరుడు. కానీ త్రిమూర్తులు ఆమెను ప్రార్థిస్తున్నారు అంటున్నారు. ఈ త్రిమూర్తులలో ఉన్నటువంటి హరుడు, మహేశ్వరుడు, రుద్రుడు, శివుడు, లలితాదేవి యొక్క చరిత్ర బాగా పరిశీలించేటట్లయితే శివుడు వేరు, హరుడు వేరు, మహేశ్వరుడు వేరు, రుద్రుడు వేరు, వీళ్ళు వేరు వేరు. లలితాదేవి భర్త కామేశ్వరుడు వేరు. మళ్ళీ ఈ శివుడు, రుద్రుడు, హరుడు, సదాశివుడు, మహేశ్వరుడు వీళ్ళంతా కూడా చాలా చిన్నవాళ్ళు. లలితాదేవి ముందు చిన్న అధికారులు వాళ్ళందరూ కూడా. అదేమిటండి లలితాదేవి భర్త శివుడు గాడా అంటే లలితాదేవి భర్త శివుడు గాడు, లలితాదేవి భర్త కామేశ్వరుడు. చిత్రంగా ఉన్నదండి. ఇదేమిటిది అని అంటే శైవ శాక్తేయ వాంగ్మయాన్ని పరిశీలించటంలో మామూలుగా అయితే శివుడన్నా, ఈశ్వరుడన్నా, శంభుడన్నా, శంకరుడన్నా, రుద్రుడన్నా ఒకటే. శంభురీశః పశుపతి శివశూరీ మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకర చంద్రశేఖర. ఇవన్నీ పర్యాయ పదాలు. అట్లనే నారాయణుడు విష్ణువు, కృష్ణుడు విష్ణుర్నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణరశ్రవ. కానీ వైష్ణవ వాంగ్మయంలో కూడా జాగ్రత్తగా పరిశీలించేటైతే మామూలుగా అన్ని పర్యాయ పదాలుగా ఉన్న విష్ణువు వేరు, నారాయణుడు వేరు, సదావిష్ణువు వేరు, మహావిష్ణువు వేరు, కృష్ణుడు వేరు, వీళ్ళందరూ వేరు వేరు. అట్టనే శైవ వాంగ్మయంలోకి వస్తే, లలితా వాంగ్మయంలోకి వస్తే శివుడు వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, కామేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, పరమశివుడు వేరు. ఇది ఏమిటండి, ఇదేదో బాగా కన్ఫ్యూజివ్గా ఉన్నదే అని అనవచ్చు. కానీ విషయం ఇప్పుడు పురాణాలలో ఉన్నటువంటి అంశాలు వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి. ముఖ్యంగా లలితా చరిత్రలో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటనంటే పరమశివ పర్యంక నిలయాం అని పరమేశ్వరుణ్ణి వర్ణిస్తాడు. పరమశివ పర్యంక నిలయట ఆవిడ అంటే పరమశివుడు అనేటువంటి పర్యంకం మీద పక్క మీద ఆమె కూర్చొని ఉంటుంది. శివుడి మీద కూర్చోవటం ఏమిటి? శివుడి మీద కూర్చొని ఉంటుంది ఆ భర్త మీద. భర్త మీద కూర్చోవటం ఏమిటి? చిత్రంగా ఉంది. అంటే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం సుధాసింధోర్मध्ये సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఆమెను వర్ణిస్తూ శంకరుల వారే చెప్పారు. ఆమె ఎక్కడుంటుంది? సుధాసింధువులో ఉంటుంది, అమృత సముద్రంలో ఉంటుంది. ఆ అమృత సముద్రంలో ఏమున్నది? ఆ అమృత సముద్రంలో మణిద్వీపం ఉన్నది. సముద్రంలో ద్వీపాలు ఉంటాయి. ఈ ద్వీపం అంటే 4 వైపులా సముద్రం ఉన్నటువంటిది ద్వీపం. మణిద్వీపం ఉన్నది. మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. ఆ ద్వీపంలో అన్ని కల్పవృక్షాలు ఉన్నాయి. మధ్యలో కదంబవనము ఒకటి ఉన్నది, కడిమి చెట్ల తోట ఉన్నది. నీపోపవనం ఉన్నది, కడిమి చెట్ల తోట ఉన్నది. ఆ కడిమి చెట్ల తోటలో ఆమె ఉంటుంది, ఆమె భవనం ఉంటుంది. చింతామణి గృహం ఆమెది. ఆమె ఉండేటువంటిది చింతామణి గృహం. చింతామణులు ఉన్నాయి ఆ గృహం అంతా, గోడలకు అన్నింటికి కూడాను. అందులో ఆమె ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆమె కూర్చుండేటువంటి మంచం శివాకారము. శివుడు ఉంటాడు. శివుడి మీద కూర్చుంటుంది ఆవిడ. శివుడి మీద కూర్చోవటం ఏమిటి? మంచం శివుడు. పరమశివ పర్యంక నిలయం. దాని మీద ఉండేటువంటి పక్కెవరు? పరమశివుడు. మంచం శివాకారంగా ఉంటుందిట, పరమశివుడు పక్కగా ఉంటాడట, దాని మీద ఆమె కూర్చుంటుందిట. చాలా చోట్ల అమ్మవారి యొక్క బొమ్మలు వేశారు, శిల్పాలు చెక్కుతారు. పరమశివుడి మీద ఆమె కూర్చొని ఉన్నట్టుగా చేస్తారు. శివుడి మీద కూర్చోవటం ఏమిటి? చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శివుడు భర్త కదా, భర్త మీద కూర్చోవటం ఏమిటి అని అనుకుంటాం. ఈ శ్లోకాలకు అర్థం చెప్పటానికి, అర్థం గ్రహించటానికి చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఎట్లా ఉంటుందనంటే, గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా ప్రకట కపట ప్రచ్ఛదపట. అమ్మవారు కూర్చుండేటువంటి సింహాసనం. ఆ సింహాసనంలో 4 కోళ్ళో కాళ్ళో ఏదో అంటాం కదా, అందులో ద్రుహిణ హరి రుద్ర ఈశ్వర. ఈ 4 కోళ్ళు కూడాను, ద్రుహిణుడు బ్రహ్మ ఒక కోడు, విష్ణు ఒక కోడు, రుద్రుడు ఒక కోడు, ఈశ్వరుడు ఒక కోడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. అప్పుడే రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు అని కనిపిస్తున్నదిగా. 4 కోళ్ళు లేక 4 కాళ్ళు వీళ్ళు. ఇంకా ఆమె ఎక్కడ ఉంటుంది అని అంటే, పరమశివ పర్యంక నిలయాం. ఇప్పుడు సింహాసనం ఉన్నది, కోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒక చెక్కకు ఆనుకోని, చెక్క మీద కదా, చెక్క కోసం కదా ఉండే చెక్క ఉంటుంది కదా, చెక్క ఉన్నది. సదాశివస్తు ఫలక. సదాశివుడు చెక్క. అంటే ఒట్టి చెక్క మీద కూర్చోరుగా, దాని మీద ఒక కుషన్ ఉండాలిగా. ఆ కుషన్ ఎవరు? పరమశివ. పరమశివుడు కుషను, పర్యంకము. కుషన్ ఉంది, చెక్క ఉన్నది, కుషన్ ఉన్నది. కానీ కాస్త పక్కన కొంచెం ఆనుకోవటానికి దీంట్లో ఉండాలి కదా. అవి ఎవరు? ఉపధానో మహేశాన. మహేశానుడు, మహేశ్వరుడు. ఆయన ఈ పక్కన ఉండేటువంటి, ఆనుకోవటానికి పక్కన ఉండేటువంటి దిండ్లు, కుషన్లు ఇవన్నీ కూడాను ఆయన. కానీ ఇప్పుడు ఎంతమంది అయినారు చూడండి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు కాళ్ళు, సదాశివుడు ఫలకము, పరమశివుడు పక్క, మహేశానుడు దిండ్లు, ఇన్నైనాయి. అయితే ఇవన్నీ ఏమిటనంటే, వీళ్ళందరూ మనుషుల్లాగా ఆకారాలతో ఉండి వాళ్ళ మీద కూర్చున్నట్టు కాదు, వాటిని వాళ్ళు ఆవేశించుంటారు. పంచప్రేతాసనాశీన అని ఉన్నది లలితా సహస్రనామాలలో. పంచప్రేతముల మీద ఆమె ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాణశక్తులు అక్కడ ఆవేశించి ఉంటవి అని అర్థం. కానీ వాళ్ళంతా ఆమెనే ఉంటారు, శివుడి మీద కూర్చుంటుంది అని కాదు. కనుక అది ఆమె యొక్క సింహాసనం. సింహాసనాన్ని సంస్కృతంలో మంచము
అని అంటే తెలుగులో మంచం అని అంటారు. మంచం అంటే పడుకుండేటువంటిది మాత్రమే. సంస్కృతంలో మంచం అంటే కూర్చుండే సింహాసనాన్ని కూడా మంచం అని అంటారు. కనుక ఆమె సింహాసనం మీద కూర్చుంటుంది. ఈ సింహాసనం ఇట్లా ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం అంటున్నాడు శంకరుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో. బాగున్నది. సింహాసనం మీద కూర్చుంటుంది. మనకు లలితా సహస్రనామాలలో కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, మొదటి పాదంలోనే శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుంటుందా ఆవిడ అని అన్నారు. అంటే బాగానే ఉన్నది. మహారాజులను మహారాణులను గురించి చెప్పేటప్పుడు లలితాదేవి అంత పరమేశ్వరి గురించి చెప్పేటప్పుడు సింహాసనేశ్వరి అంటే అదొక పెద్ద విశేషమా? సింహాసనం మీద గాక మామూలు కుర్చీ మీదనో బెంచి మీదనో కూర్చుంటారా దేవతలు? పరమేశ్వరి కనుక ఆమెను సింహాసనేశ్వరి అన్నారు. ఇంకోళ్ళు బెంచేశ్వరి అని అనొచ్చు, కుర్చీశ్వరి అని అనొచ్చు. కుదరదు. సింహాసనేశ్వరి అని అంటే కేవలం సింహాసనం మీద కూర్చుండేది అనేటువంటి సామాన్యార్థం చెబితే అందరూ సింహాసనం మీద కూర్చుంటారు, ఆమె కూడా సింహాసనం మీద కూర్చుంటుంది అని చెప్పడం పెద్ద విశేషం కాదు. అక్కడ ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది. ఏమిటా అర్థం అని అంటే, కన్యాత్వే సింహమారుహ్య జఘాన మహిషాసురం లలితా పరమేశాని తస్మాత్ సింహాసనేశ్వరి. ఆమె సింహము మీద కూర్చొని కన్యగా ఉన్నప్పుడు మహిషాసురుణ్ణి చంపింది. అందుకని ఆమెకు సింహాసనేశ్వరి అన్న పేరు వచ్చింది. సింహశబ్దం, అసుశబ్దం, ఆసన శబ్దం వీటిలో ఉండేటువంటి వివిధార్థాలు ఇవేమిటి అని అంటే, సింహంను తీసుకొని ఆమె మహిషాసురుణ్ణి సింహం మీదెక్కి సంహరించింది అని చెప్పి వాయుపురాణం మనకు చెబుతున్నది. కనుక సింహాసనేశ్వరి అయినటువంటి ఆ దేవత ఎట్లా ఉంటుంది అనేటువంటిది శంకరుల వారు సౌందర్యలహరిలో ఇలా అద్భుతంగా వర్ణించారు ఆయన. పరమశివ పర్యంక శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. లలితాదేవి యొక్క మహిమ అపారమైనటువంటిది. ఆమె కరుణ వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. తదీతనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుభ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. మాని పదపద్మముల కింద ఉండేటువంటి ఆ ధూళిని స్వీకరించి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు. అలాగే అనంతుడు ఆ ధూళి వల్లనే 1000 తలలతో ఆయన ఈ భూమిని భరించగలుగుతూ ఉన్నాడు. అటువంటి ఆ ధూళినే శివుడు తన శరీరమునందు ధరిస్తూ ఉన్నాడు. విభూతిలాగా తన శరీరమునందు ధరిస్తూ ఉన్నాడు. అలా త్రిమూర్తులు నీ పాదధూళి వల్లనే వాళ్ళు తమ తమ కర్తవ్యాలు నెరవేరుస్తూ ఉన్నారు, మహిమలను పొందుతూ ఉన్నారు. ఇలా సర్వేశ్వరుల యొక్క పాదధూళి మహిమను ఏ దేవతాభక్తులు ఆ దేవత మహిమను వర్ణించేటప్పుడు ఈ రకంగా చెప్పటం కనిపిస్తూ ఉన్నది మనకు. ఉదాహరణకు హితహరివంశ మహారాజ్ అని ఒక బృందావన భక్తుడు ఉన్నాడు, రాధాదేవి యొక్క భక్తుడు. అతడు అంటాడు, యో బ్రహ్మరుద్ర శివనారద భీష్మ ముఖ్యైః ఆలక్షితో న సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణచూర్ణమనంతశక్తిం తాం రాధికా చరణరేణు అనుస్మరామి. అమ్మా, నీ పాదధూళి ధరించి కృష్ణుణ్ణి స్మరిస్తూ కృష్ణుడి సాక్షాత్కారం కోసం
మహర్షులు ఎందరో తపస్సు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కృష్ణ సాక్షాత్కారం కావటం లేదు. ఎంత కష్టపడ్డా. కానీ దానికో సులభమైనటువంటి పద్ధతి ఉన్నది. అదేమిటంటే రాధాదేవి చరించినటువంటి ఆ అడుగుదమ్ముల క్రింద ఉన్నటువంటి పాదధూళిని గనక స్మరించినది, శిరస్సును ధరించి పిలిస్తే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే దాంట్లో అది వశీకరణ చూర్ణం, మామూలు చూర్ణం కాదు. దాంట్లో అద్భుతమైన వశీకరణ శక్తి ఉన్నది అని అంటాడు హితహరివంశ మహారాజ్. ఒకసారి నన్ను భక్తుడు అడిగాడు, స్వామి మీరు బృందావనం వెళుతుంటారు, కాశీ వెళుతుంటారు, వాటి రహస్యం ఏమిటి అన్నాడు. అంటే బృందావనాన్ని గురించి చెప్పాను నేను. పావన రాసభావుకులవాసములందున సూర్యపుత్రికా జీవన సిక్త కుంజకుటశీమలయందున రమ్య రమ్య బృందావన కాననాంతర కనకాంబర సంశలందునన్ దేవి పదమ్ములంటిన ప్రదేశములన్ వెదుకాడి మృక్యదన్. రసిక భక్తులు ఉన్నటువంటి చోట్ల, యమునా తీరంలో ఆ అలల తుంపురులు పడుతూ ఉన్నటువంటి చోట, అక్కడ ఉండేటువంటి పొదల దగ్గర, ఆ బృందావన ప్రాంతంలో ఉండేటువంటి కుంజ సీమలలో కనకాంబర సంశలందునన్, సంధ్యా సమయాలలో ఆకాశమంతా కనకాంబరాలు పరిచినట్టుగా ఉన్నటువంటి వేళ దేవి పదమ్ములంటిన ప్రదేశములన్ వెదుకాడి మృక్యదన్. అమ్మ అడుగు పెట్టినటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయో వెతికి అక్కడ ఉండేటువంటి ధూళిని శిరస్సును ధరించటం కోసం నేను వెతుకుతూ ఉంటానయ్యా. నేను బృందావనం వెళ్ళేది అందుకే అంటుంటాను. అలానే లలితాదేవి యొక్క పాదపద్మముల ధూళి అది అసామాన్యమైనటువంటిది. దాన్ని ధరించే త్రిమూర్తులంటే వాళ్లకు అమ్మ యొక్క పాదధూళి దొరుకుతుంది. ఆమె దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కనుక అటువంటి అమ్మ యొక్క పాదధూళిని శంకరుల వారు అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అమ్మా, అవిద్య, అజ్ఞానం అందరి హృదయాలలోనూ ఆవరించి ఉంటుంది. ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిది. ఆ చీకటిని పోగొట్టడానికి నీవు సూర్యమండల స్వరూపాన్ని వినువు. మిహిరద్వీపనగరీ, నీవు మిహిరద్వీపనగరివి. మిహిర అంటే సూర్యుడు. సూర్యమండలాన్ని వినువు. మనకు వరాహమిహిరుడు అని గొప్ప జ్యోతిష్శాస్త్రవేత్త ఉన్నాడు. మిహిరుడి పేరు పెట్టుకున్నటువంటి వాడు ఆయన. సూర్యోపాసన వల్ల, దేవతల యొక్క స్వామి యొక్క అనుగ్రహం వల్ల అతడు అద్భుత జ్యోతిశాస్త్రవేత్త అయినాడు అని అంటారు. వరాహమిహిరుడు అనటంలో కూడా ఒక విశేషం ఉన్నది. ఈ శ్లోకంలో కూడా వరాహ శబ్దం వస్తున్నది మనకు. నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శ్వేత సృష్టికి మొట్టమొదట ముందు ఈ భూమండలం అంతా సముద్రంలో మునిగిపోయి ఉన్నది. ఆ విష్ణువు శ్వేత వరాహ రూపాన్ని ధరించి ఆ భూమిని జలంలో నుండి పైకెత్తాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచాట. ఆ భూమి కనపడటం లేదు. సర్వలోకములు కల్లోలమవుతున్నాయి. హిరణ్యాక్షుణ్ణి చంపాలి, వాణ్ణి చంపి పైకి తీసుకురావాలి, భూమిని పైకి తీసుకురావాలి. ఎలా తీసుకురావటం అంటే విష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు. వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోరతోటి ఈ భూమిని పైకెత్తాడు. ఇక్కడ ఒక తంత్రశాస్త్ర గ్రంథాలలో ఇక్కడ ఒక కథ ఒకటి ఉన్నది.
భూమిని ఉద్ధరించటాన్ని స్మరిస్తున్నాడు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో. ఆ మురరిపు వరాహస్య భవతి, ఆ మురాంతకుడైనటువంటి కృష్ణుడు విష్ణుదేవుడు ఆయన యొక్క కోర అంటున్నాడు. నీవు దరిద్రులకు చింతామణి నిధి లాంటివి, జన్మ సముద్రంలో మునిగి ఉన్నటువంటి వాళ్లను ఉద్ధరించటానికి నీవు విష్ణుని వరాహావతారపు కోర వంటి దానివి. అంటే జన్మ సముద్రంలో మునిగిపోయి మనుష్యులు బాధతో పైకి తేలలేక పైకి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి రావటం సులభం కాదు. జన్మ కర్మ మంచిదే, పుణ్యం చేస్తే మంచి జన్మ వస్తుంది, పాపం చేస్తే చెడు జన్మ వస్తుంది, బాధలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కానీ ఈ సుఖాలు బాధలు వీటికి అతీతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. అది జన్మను ఆపుకోగలిగితే వస్తుంది. జన్మను ఆపటం ఎట్లా? జన్మ సముద్రం లాంటిది, దాంట్లో మునిగుంటారు మనుషులు. ఆ మునిగున్నటువంటి వాళ్లను ఉద్ధరించగలిగినటువంటి దానివి అమ్మా నీ ఒక్కదానివే తల్లి. ఆనాడు హిరణ్యాక్షుణ్ణి వధించటానికి కూడా పరమేశ్వరే కారణం. లలితాదేవి యొక్క మరొక రూపం హిరణ్యాక్షవధకు కారణమైంది అని తంత్రగ్రంథాలు చెప్తున్నాయి.